సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మిథున రాశి వారు గత 3-4 వారాలుగా పడ్డటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కొంత తగ్గుముఖం పట్టడానికి గ్రహస్థితి ఉపకరిస్తుంది. 9వ స్థానంలోంచి దాదాపుగా 5 గ్రహాలు 9వ స్థానంలో ఉంటే ఒక నెల క్రితం ఒక్కొక్క గ్రహం స్థానం మారుతూ ఇప్పుడు కేవలం రాహు మాత్రమే 9వ స్థానం ముందు మిగిలి ఉన్నారు. మిగతా గ్రహాలన్నీ 10-11 స్థానాల్లో ఎప్పుడైతే ఉన్నారో ఇది కొంత అనుకూలమైనటువంటి వారము. ప్రత్యేకించి లాభస్థాన స్థిత రవి, లాభస్థాన స్థిత శుక్రుడు, చంద్రబలాలు ఇవన్నీ కూడా మీలో ఒక గొప్ప ఉత్సాహానికి ఉత్తేజానికి కారణమవుతూ ఉంటాయి. అంటే నూతనమైనటువంటి పద్ధతులు, నూతనమైనటువంటి విధానాల్లో ముందుకు వెళ్ళడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. దేశాంతర వాసానికి సంబంధించినటువంటి విషయాలలో ఇబ్బందులు అనేటువంటివి తగ్గుముఖం పడుతూ ఉంటాయి. రిఫరెన్స్తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాలు రావడానికి, అలాగే ఏదైనా బంధుమిత్రాదుల్లో మీకు సపోర్ట్ దొరకడానికి, కుటుంబ సభ్యుల తాలూకు సపోర్ట్ దొరకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే శుభ కార్యక్రమాలు మీరు జరిపించడానికి లేదా మీకు జరగడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. కుల ఆచారాలను పాటిస్తూ ఉండడం, దైవ దర్శనాలు చేసుకుంటూ ఉండడం, తీర్థయాత్రలకి వెళుతూ ఉండడం, విందు విహారయాత్రలకి మీరు వెళుతూ ఉండడానికి అవకాశం అధికంగా ఉంటుంది. ఈ వారంలో కొంత మానసికంగా బలంగా ఉండగలుగుతారు, శారీరకంగా బలంగా ఉండగలుగుతారు, ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే సంపాదన మార్గాలు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు, గృహము, పొలము, స్థలము, ఇండ్లు, వీటికి సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలు ఏవైతే ఉన్నాయో అవి త్వరితగతిన ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కోర్టు కేసులు లేదా ఇబ్బందికరమైనటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ తీవ్రత కొంత తగ్గి మీకు కొంత ఉపశమనంగా ఈ వారం ఉంటూ ఉంటుంది. అలాగే ఈ వారంలో మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఎక్కువగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కర్కాటక రాశి.